ఆంధ్రాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా, పరిపాలన చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాం. యాక్చువల్లీ నాది వైజాగ్, కానీ విజయవాడ గురించి మాత్రం అమరావతి గురించి చాలా చేశారు. మీకు కూడా తెలుసు అది. ఇప్పుడు టీడీపీ కలిసింది కాబట్టి అమరావతి మళ్ళీ మన రాజధాని మనకు వచ్చేసింది. అదే ఆ జగన్ నంజగుడికి ఉన్నాడు అనుకో, మొత్తం అంతా ఏం స్పాయిల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏమంటే నేను అనుకుంటున్నా అంటే జాబులు వస్తాయి అనుకుంటున్నా. మాలాంటి ఫ్యూచర్లో మీలాంటి కుర్రలందరికీ మంచి జాబులు వచ్చి మంచి ఐటీజీ వైజాగ్లో మొత్తం మన ఆంధ్ర మొత్తం వచ్చాయనుకో సూపర్ బాగుంటుంది. ఏంటంటే ఇంకా పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడం అనేది చాలా బెస్ట్, చాలా బాగా కలిసాడు, చాలా బాగుంది. అంటే ఇంకేంటంటే ముందు ముందు ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా 3 months 4 months అయింది, ఇంకా ఎవరికి ఏమనుకోవట్లే. అందరు బయట ఏమనుకుంటున్నారంటే ఇంకేం జరగలేదు కదా, పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు. కానీ ఆయన ఇప్పుడు రంగంలో దిగాడు కదా, ముందుంటుంది ఎలా ఉంటుంది అంటే మచ్చా తగ్గేదేలే అంతే. అదే పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేసుకోవచ్చు కదా, పొలిటికల్లోకి ఎందుకు వచ్చారని కొంతమంది కామెంట్స్ చేశారు. వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తారు? పొలిటికల్లోకి ఎందుకు వచ్చారు, సినిమాలు ఎందుకు చేసుకోవచ్చు కదా అని మీకు వచ్చినదే కదా. ఇప్పుడు ఆయన పొలిటికల్లోకి ఎందుకు వచ్చాడంటే ప్రజల కోసం వచ్చాడు. ప్రజలు ఆయన సొంత డబ్బులు పెట్టి ప్రజలకి రూపాయి తీసుకోకుండా అతను ఇప్పుడు సీఎంగా పోటీ చేస్తున్న, అదే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న డబ్బులు కూడా నాకు వద్దు. ఇప్పుడు ఆయన ఉన్న పిఠాపురంలో ఉంది, పిఠాపురంలో ఆఫీస్ ఉంది తెలుసా, ఆయనకు ఫ్రీ. కానీ ఆయన ఒక రూపాయి ఇస్తున్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకరి దగ్గర ఫ్రీగా ఉండకూడదని రూపాయి ఇచ్చి ఆయన ఉంటున్నాడు. ఏంటంటే ఇప్పుడు సినిమాలు తీస్తాడు, ఫ్యాన్స్ అనే వాళ్ళు మిస్ అవుతారు కదా, సినిమాలు తీస్తాడు. వాళ్ళకి వచ్చే డబ్బు కోట్లన్నీ అనేది మొత్తం అంతా రైతులకి, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ పెట్టడానికి. అందుకోసమే పొలిటికల్లోకి వచ్చాడు. అందరూ పేదలు అనేది పేదలు ఉండరు కదా, వాళ్ళ ఇంట్లో కొడుకు కూతురు వాళ్ళందరూ మంచి జాబ్స్ తెచ్చుకొని మంచిగా ఇది ఉండి ఎదుగుతారని చెప్పి ఆయన పొలిటికల్లోకి వచ్చారు. ఆయన రావడం చాలా మంచిదే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుతో కొలాబ్ అయ్యి వచ్చారు కదా, సో ఎందుకు సింగిల్గా వస్తే బాగుండేది కదా అని చాలామంది అప్సెట్ అవుతున్నారు. దాని మీద మీరు కామెంట్ ఏం చెప్తారు? ఆయన అసలు చెప్పాలంటే సింహంగా పులిగా పోటీ చేద్దామని వచ్చారు. ఆయన సింగిల్గా, ఇప్పుడు జనసేన సింగిల్గానే వెళ్దాం అనుకున్నారు. అక్కడ ఏమైందంటే చంద్రబాబు తప్పు లేనిది, అంతే కదా, తప్పు లేదు అక్కడ, తప్పు లేనిది. ఇప్పుడు జగన్ ఏం చేశాడు, కేసు పెట్టి జైల్లో పెట్టాడు. ఈయన చాలా మంచి వ్యక్తి, అవును కదా. ఒకళ్ళు తప్పు చేయలేనిది తప్పు చేశారని చెప్పి జైల్లో పెడితే నువ్వు వేరే రాజకీయం, నాది వేరే రాజకీయం, నువ్వు నాకు సంబంధం లేదు. జనసేనకు వచ్చి సింగిల్గా పోటీ చేద్దాం అనుకున్నాడు. ఎందుకు కలిశాడంటే తప్పు లేని అతనితో ఇంతలాగే కొలాబ్ అయ్యి జైలుకి వెళ్ళాడు, అతని గురించి పోరాటం చేశాడు. ఈ టైంలో కూడా కలిస్తే ఎలా ఉంటుందంటే ఒక పొత్తి బీజేపీ అనేది 3 కలిసే కదా. ఎందుకంటే బీజేపీ కలిసిందంటే బీజేపీ పైన ఉంటే బాగుంటుంది అనేసి, ఇక్కడ టీడీపీ పార్టీ ఉంటే బాగుంటుందని చెప్పి జనసేన రెండు కొలాబ్ అయ్యారు. అసలు యాక్చువల్గా కొలాబ్ అయింది నాకు తెలిసి సీట్లు అమ్మేసి మన చిరంజీవిలాగా మొత్తం బయటికి వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ లాస్ట్కి అయితే పోటీ చేశారు, గెలిచారు. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ఒక్క మాటలో అంటే గోల్డ్, అంతే గోల్డ్.